360 కిలోమీటర్ ట్రంక్ రోడ్స్, దాని పక్కనే డ్రైన్స్, వాటర్ లైన్స్, సివరేజ్ లైన్స్ చేస్తున్నాం. అదేవిధంగా 1500 కిలోమీటర్స్ డిస్టెన్స్లో లేఅవుట్ రోడ్స్ వేసి అక్కడ డ్రైన్స్, పవర్ లైన్స్, వాటర్ లైన్స్ చేస్తున్నాం. దాన్ని కలుపుతారు. అంటే మళ్ళీ ఇది సపరేట్ కాకుండా 29 గ్రామాల యొక్క వాటిని కూడా ఈ సిటీలో పార్ట్ చేయాలనే ఉద్దేశంతో వాటి కలిపేదానికి యాక్చువల్గా ఈ 904 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మంగళగిరిలో గోల్డ్ క్లస్టర్ ఒకదాన్ని ఏర్పాటు చేయాలని ప్రపోజ్ చేయటం, దాని మీద సిఆర్డీఏకి యాక్చువల్గా ల్యాండ్ పుల్లింగ్ దాని మీద యాక్చువల్గా చేయమన్నారు. అక్కడ జెమ్స్ అండ్ జ్యువెలరీస్ పార్క్ పెట్టేటట్టుగా 78.01 ఏకర్స్లో 78.01 ఏకర్స్లో ఇది కంప్లీట్ అయిపోతే దాదాపు 20,000 మందికి జాబ్స్ వస్తాయి. డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా ఎంతోమందికి జాబ్స్ వస్తాయి. దాదాపు 5,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ ఆ విధంగా ఉండేటట్టుగా యాక్చువల్గా దాన్ని డిజైన్ చేశారు. అయితే దానికి ల్యాండ్ కావాలి. ల్యాండ్ అక్కడ ఎవరైతే అసైనీస్ ల్యాండ్స్ అవి ఉండే వాళ్ళందరితో మాట్లాడారు సిఆర్డీ వాళ్ళు. అదే ల్యాండ్ పుల్ ఏమి తీసుకునేటట్టుగా ప్రొసీడ్ అయ్యేదానికి ఈరోజు సిఆర్డీఏ యాక్చువల్గా అథారిటీ వాళ్ళకి యాక్చువల్గా సిఆర్డీఏ కమిషనర్కి యాక్చువల్గా ఆ యొక్క యాక్సెప్టెన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క అసైనీస్ ఎవరైతే ల్యాండ్ పుల్లింగ్కి ల్యాండ్ తీసుకున్న అసైనీస్ దగ్గర వాళ్ళకి తిరిగి ప్లాట్లు ఇచ్చినప్పుడు వాళ్ళ సర్టిఫికేట్లో పట్టా లేదా అసైన్ అయితే అసైనీస్ అని, పట్టా ల్యాండ్ ఇచ్చిన వాళ్ళైతే పట్టా అని రాస్తున్నారు. దానివల్ల ఎవరికైతే అసైన్ అని రాస్తారో వాళ్ళ ల్యాండ్ వాల్యూ తక్కువ ఉందని వాళ్ళందరూ యాక్చువల్గా రిక్వెస్ట్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారిని. ముఖ్యమంత్రి గారు వెంటనే అసైన్ అనే పదాన్ని తీసేయమన్నారు. దాన్ని తీసేటట్టుగా ఇవాళ అథారిటీ సిఆర్డీకి యాక్చువల్గా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో నంబర్ ఆఫ్ వర్క్స్ యాక్చువల్గా పెరుగుతున్నాయి కాబట్టి మరొక ఎస్పీవీని ఏర్పాటు చేయమని, ఆ ఎస్పీవీలో ఏదైతే గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కానీ, ఎన్టీఆర్ స్టాచ్యూ, తర్వాత స్మార్ట్ ఇండస్ట్రీస్, అదేవిధంగా ఐకానిక్ బ్రిడ్జి, స్పోర్ట్స్ సిటీ, రివర్ ఫ్రంట్, రోప్ వే, ఐఆర్ఆర్, ఇలా ఏదైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్ అన్నింటినీ ఆ ఎస్పీ వాళ్ళు టేకప్ చేసేటట్టుగా అథారిటీ ఒక ఎస్పీని క్రియేట్ చేయడానికి, సిఆర్డీఏ క్రియేట్ చేయడానికి ఈరోజు పర్మిషన్ ఇచ్చింది. దీన్ని కూడా యాక్చువల్గా క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ తీసుకొని దాన్ని ముందుకు పోవటం జరుగుతుంది. అదేవిధంగా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అమరావతి క్యాపిటల్ సిటీ మొత్తం ఇప్పుడు రోడ్లు, డ్రైన్స్ అన్నీ చేస్తున్నాం. అయితే ఆ వచ్చిన వాటర్ని అంటే యూజ్డ్ వాటర్ని ట్రీట్ చేసి బయటికి పంపించాలి. దానికి ట్రీట్మెంట్ ప్లాంట్ కావాలి. అంటే డ్రింకింగ్ వాటర్కి వాటర్ డ్రా చేసిన తర్వాత దాన్ని ట్రీట్ చేసి అన్ని ఇళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయాలి. దీనికి సంబంధించి 2 ప్యాకేజీలు. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ వచ్చి 411.53 కోట్లతో, వాటర్ డిస్ట్రిబ్యూషను సెంటర్ వచ్చి 376.60 కోట్లతో ఈరోజు 2 ప్యాకేజీలని ఈ అథారిటీ యాక్చువల్గా ఈరోజు అప్రూవ్ చేయడం జరిగింది. ఇదే విధంగా మహాలక్ష్మి హోటల్స్ కన్సార్షియంకి వాళ్ళకి ల్యాండ్ 1 ఏకర్ యాక్చువల్గా ఈరోజు యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా అదేవిధంగా ఎస్ఆర్ఎం విట్కి 2014-19లో 100 ఏకర్స్ ఇచ్చాం. ఆ రోజు కమిట్మెంట్ ఏంటంటే 200 ఏకర్స్. బట్ సబ్జెక్ట్ టు ద కండిషన్ ఏంటంటే ఫస్ట్ 5 ఇయర్స్లో వాళ్ళకి ఇచ్చిన తర్వాత 5 ఇయర్స్లో 17,000 మందిని స్టూడెంట్స్ ఉంచాలని, 17,000 మంది స్టూడెంట్స్ ఇస్తే మరొక 100 ఎకరాలు ఇచ్చేటట్టుగా 50,000 మంది స్టూడెంట్స్ని మొత్తం వాళ్ళు ఒక్కొక్కరు మెయింటైన్ చేయాలనే కండిషన్తో ఇచ్చాం. అయితే ఫస్ట్ వాళ్ళకి ల్యాండ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కన్స్ట్రక్షన్ కట్టారు. ఇంతలాగా ప్రభుత్వం మారటం, కరోనా రావటం, గత ప్రభుత్వం అమరావతి రాజధానిని నిర్వహణ చేయటం వల్ల వాళ్ళు ఇప్పుడు ఈరోజు అయితే 11,000 తర్వాత 13,000 వాళ్ళ స్ట్రెంత్ ఈరోజు ఉంది. అయితే వాళ్ళు ల్యాండ్ ఇస్తే మెడికల్ కాలేజీ, డెంటల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, పారామెడికల్ స్టార్ట్ చేస్తా ఉన్నారు. దాని మీద ఇద్దరికి ఏదైతే 2014-19లో కమిట్మెంట్ ఏమో ఆ కమిట్మెంట్ ప్రకారం ఇద్దరికి చెరువు 100 ఏకర్స్ ఇచ్చేసరికి ఈరోజు అథారిటీ యాక్సెప్ట్ చేసింది. దాన్ని కూడా రేపు క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేయటం జరిగింది. ఈ విధంగా ఈరోజు
ఏదైతే అమరావతి సిఆర్డీ అథారిటీ మీటింగ్లో ఈరోజు ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అది ఇంకా ఎస్టిమేషన్ వేయలేదు. ఇట్ ఈస్ అండర్ ప్రాసెస్. యాక్చువల్గా డిజైన్ స్టేజ్లో ఉంది. అది త్వరలో అది కానీ ఐకానిక్ బ్రిడ్జ్ కానీ త్వరలో డిజైన్ అవుతాయి. అవ్వగానే ఎస్టిమేషన్ చేయడం జరుగుతుంది. అంటే దాతలు ఎవరైనా వస్తే చేయడం జరుగుతుంది, ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది. దాతలు వస్తే తీసుకోవడానికి అబ్జెక్షన్ ఉంది గవర్నమెంట్కి. ఖచ్చితంగా ఎవరైనా దాతల ముందుకు వస్తే ఖచ్చితంగా సంతోషంగా హ్యాపీగా తీసుకోవడం జరుగుతుంది. యాక్చువల్గా అమరావతి క్యాపిటల్ సిటీ డిజైన్ చేసినప్పుడు ఆ పక్క అంటే సీడ్ క్యాపిటల్ ఏదైతే ఉందో దాని సెంటర్కి రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి ప్లాన్ చేసాం. అది రైట్ సైడ్ తెచ్చాలకి అది ఏ బైపాస్ అయితే వచ్చిందో ఆ బైపాస్ అవుతుంది, ఆల్రెడీ ఉండేది. లెఫ్ట్ సైడ్ ఈ బ్రిడ్జ్ వస్తుంది, ఐకానిక్ బ్రిడ్జ్. ఇది 2014-19లో డిజైన్ చేసింది. ఆల్మోస్ట్ దానికి పక్కనే వస్తుంది ఆ ఏరియాలో. అంటే వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడాలా, ఎందుకంటే అమరావతి రాజధాని వాళ్ళు ఎన్ని చెప్పినా రేపు మార్చి 31కి 4000 హౌసెస్ కంప్లీట్ చేసి అధికారులకు ఇచ్చేస్తున్నాం మార్చి 31కి. అదేవిధంగా 360 కిలోమీటర్ రోడ్ ఏదైతే ఉందో అది 1.5 yearలో కంప్లీట్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఉత్తర రోడ్డు అయితే చాలా తొందరలో అయిపోద్ది. రోడ్డు కంటే యాక్చువల్గా అండర్గ్రౌండ్ డ్రైనేజీ, తర్వాత పవర్ లైన్స్, కేబుల్స్, డ్రింకింగ్ వాటరు, ఇవన్నీ కూడా అన్నీ అండర్గ్రౌండ్ చేసాం. ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చేయాలి, ముఖ్యమంత్రి గారు డిజైన్ చేసినందువల్ల అవి చేయడానికి టైం పడుతుంది. ఎందుకంటే బ్లాక్ కాటన్ సాయిల్ కాబట్టి మొత్తం రోడ్డు అయితే ఎప్పుడు అయిపోతుంది. ఏదేమైనప్పటికీ 3.5 years అది కంప్లీట్ చేస్తాం. 2.5 yearsలో లేఅవుట్ రోడ్స్ ఇంక్లూడింగ్ డ్రైన్స్, అండర్గ్రౌండ్ డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్, పవర్ లైన్స్ అవి కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. 3 ఏళ్లలో ఐకానిక్ బిల్డింగ్స్ కవర్ చేయడం కంప్లీట్ అవుతుంది. వాళ్ళకు కూడా తెలుసు. అందుకని వాళ్ళు ఏదో ఒకటి అనాలంటున్నారు. ఇప్పుడు వర్షాలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా వర్క్ డిస్టర్బెన్స్ ఉంది. ఆల్రెడీ 11,000 మంది వర్క్ చేస్తున్నారు. వర్షాలు తగ్గితే దాదాపు 15,000 మంది మినిమం వర్క్ చేస్తుంటారు. వర్క్ ఎంతో వేగవంతంగా జరుగుతుంది. వచ్చి చూడమనండి, వచ్చి చూస్తే తెలుస్తుంది, ఊరికే మాట్లాడటం కాదు. అంటే వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలియదండి. యాక్చువల్గా వెస్టర్న్ బైపాస్ వేశారు, దాని కింద యాక్చువల్గా కెనాల్ ఉంది. ఏ కెనాల్, కొండవీటి వాగా ఉన్నాయి. దాని కింద యాక్చువల్గా వాళ్ళు అది కట్టేటప్పుడు దాని కింద యాక్చువల్గా సిల్ట్ ఏదైతే ఉందో దాని తీల బ్లాక్ అయింది. బ్లాక్ అయినప్పుడు వాటర్ కొద్దిగా తన్నింది. ఇంతలోకి సిఆర్డీ వాళ్ళు గమనించారు, దాన్ని క్లీన్ చేశారు. ఎక్కడ మునిగిపోయింది వాళ్ళు. ఇప్పుడు ఐకానిక్ టవర్స్ ఉన్నాయి 5 ఐకానిక్ టవర్స్ తవ్వారు. దాదాపు 15 అడుగులు వాళ్ళు కాంక్రీట్ వేశారు. ఆ చుట్టూ ఉంది. వర్షం వచ్చినప్పుడు నీళ్ళు వస్తాయి, రాకుండా ఎట్టుంటాయి. గుంట తవ్వితే గుంటలో నీళ్ళు రాకుండా ఎట్టుంటాయి. దాంట్లో వచ్చేసినాయని మళ్ళీ ఒక పేపర్లో ఒక టీవీలో పెద్ద ఆర్టికల్. గుంట తవ్వినప్పుడు వర్షం వచ్చినప్పుడు నీళ్ళు రాకుండా ఎట్టుంటాయి. కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడతారో అని తెలియదు. లెట్ us వెయిట్. సరేండి. ఎస్పీవి యాక్చువల్గా ల్యాండ్ అక్విజిషన్ కాదు, ల్యాండ్ పుల్లింగ్ కాదు, ఈ వర్క్ చేయటానికి నెంబర్ ఆఫ్ వర్క్స్ అమరావతిలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏడీసీ కొన్ని చేస్తుంది, సిఆర్డీ కొన్ని చేస్తుంది. వాటితోటి ఇప్పుడు యాక్చువల్గా స్పోర్ట్స్ సిటీ ఒకటి, రివర్ ఫ్రంట్ డెవలప్మెంటు ఉండే వాటిలోనే ఉన్న దాంట్లోనే అమరావతి క్యాపిటల్ సిటీలో ఈ 217 చదరపు కిలోమీటర్లో కానీ, తర్వాత ఏదైతే స్పోర్ట్స్ సిటీకి తర్వాత ఎయిర్పోర్ట్కి ప్రపోజ్ చేసేవి కానీ అవును, అది లేకుండా ఎట్లా కుదురుతుంది. ఎయిర్పోర్ట్ కట్టాలంటే ల్యాండ్ కావాలి కదా. ఎయిర్పోర్ట్ కట్టాలంటే 5,000 ఎకరాలు కావాలి. స్మార్ట్ సిటీ ఇండస్ట్రీస్ చేయాలంటే 2,500 కావాలి. స్పోర్ట్స్ సిటీ కావాలి. అది యాక్చువల్గా ఏంటంటే సీఎం గారు క్యాబినెట్ సబ్ కమిటీ కూర్చొని డిస్కస్ చేసి ఫైనలైజ్ చేయమన్నారు. ఈ కమింగ్ వీక్లో కూర్చుంటున్నాం, డిస్కస్ చేసి నెక్స్ట్ క్యాబినెట్కి తీసుకురావడం జరుగుతుంది. ఓకే. వెస్ట్ బైపాస్ యాక్చువల్గా వాళ్ళు చెప్పడం రేపు మార్చికి చెప్పారు. యాక్చువల్గా కమింగ్ మార్చిలో కంప్లీట్ అవుతుంది.
స్టేట్స్లో ఒక 5 సిటీస్లోని విజయవాడ నుంచి స్టామ్ వాటర్ రైట్స్ అన్ని కూడా లాస్ట్ అసంతృప్తి విడిచిపెట్టారు. ప్రతిసారి వర్షం కురిసిన వల్ల కూడా నీళ్ళంతా రోడ్డు మీద పడుతున్నారు. దానికి కంప్లీట్ అయ్యే అవకాశం ఉండదు. 500 కోట్లతో అప్పుడు యాక్చువల్గా ప్రాజెక్ట్ తెచ్చామండి. అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు గారు శాంక్షన్ చేశారు. ఒక 500 కోట్లతో మన గుంటూరు కూడా చేశారు. అయితే గత ప్రభుత్వం ఏంటంటే ఆ డబ్బులు తీసేసుకున్నది కానీ వర్క్ పూర్తి చేయకుండా వదిలేసింది. అయితే ఇప్పుడు ఖజానా ఖాళీగా ఉంది, అందువల్ల కొంత ఇబ్బంది పడుతున్నాం. అయినప్పటికీ దాన్ని చేయటానికి యాక్చువల్గా నిర్ణయించుకున్నాం. ఇది విజయవాడది కానీ లేకుంటే గుంటూరుది కానీ ముఖ్యమంత్రి గారు రెండు చేయమని సిఆర్డీకి యాక్చువల్గా ఇచ్చారు. వాళ్ళు యాక్చువల్గా ఆ ఎస్టిమేషన్స్ చేస్తున్నారు. అది పాత ఎస్టిమేషన్స్ వల్ల రీఎస్టిమేషన్ చేస్తున్నారు. బహుశా ఎస్టిమేషన్స్ రెడీ అయితే నెక్స్ట్ అథారిటీలో పెట్టి దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకు పోవడం జరుగుతుంది. కరకట్ట రోడ్ యాక్చువల్గా ఇరిగేషన్ అధికారులతో కంటిన్యూస్ డిస్కస్ చేస్తున్నాం. అంటే యాక్చువల్గా దాన్ని 6 లైన్స్ చేయాలన్నప్పుడు లోపలికి పెంచడం లేదు, బయటికే చేయాలంటున్నారు వాళ్ళు. అంటే కరకట్ట లోపలికి బయటికి ఆ ఎన్జిటి దాంతో యాక్చువల్గా అంటే రెండు పక్క కాంక్రీట్ వల్ల ఒక పక్క కాంక్రీట్ ఒక పక్క వచ్చి ఎట్లా రివిట్మెంట్ అనే దాని మీద డిస్కస్ చేస్తున్నారు. త్వరలో డెసిషన్ తీసుకుంటారు. 200 ఇయర్స్ని బేస్ చేసుకొని చేయాలా, 150 ఇయర్స్ నుంచి బేస్ చేసుకోవాలా, 100 ఇయర్స్ అనేది ఇరిగేషన్ అవుతుంది. ఎందుకంటే ఒకసారి చేస్తే అది పర్మనెంట్. అందువల్ల దాన్ని కూడా వీలైనంత తొందరలో దాన్ని కూడా చేయడం జరుగుతుంది. తర్వాత మీరు అడిగిన ప్రాబ్లం ఏంటంటే కరకట్ట మీద ఇప్పుడు వెహికల్స్ వస్తున్నాయి. అలా కాకుండా ఇప్పుడు సీడ్ యాక్సిస్ రోడ్డు వస్తే అది నేషనల్ హైవే కలుస్తుంది. అది టైం పడుతుంది. సీడ్ యాక్సిస్ పూర్తి కావడానికి నేషనల్ హైవే కలవటానికి కనీసం 1.5 years to 2 years పడుతుంది. ఈ లోపల ఏంటంటే ఆ యొక్క సీడ్ యాక్సిస్ రోడ్ ఏదైతే ఉందో అది ఈరోజు మన కొండవీటి దాటాలి. తర్వాత మంగళగిరి రోడ్డు పక్కనే ఉండే కెనాల్ని దాటాలి. 2 దాటాలి. అవి 2 దాటి మంగళగిరి రోడ్డు మీదకి పోయేటట్టుగా డిజైన్ చేయించాం. సీడ్ యాక్సిస్ రోడ్డు ఒకటి నేషనల్ హైవేకి వెళ్ళిపోద్ది. అలా కాకుండా మంగళగిరి రోడ్డు ఏదైతే ఉందో ఏమైనా బ్రిడ్జి దాటేసి యాక్చువల్గా పోతే దాని మీద పోయేటట్టుగా డిజైన్ చేసాం. సీడ్ యాక్సిస్ రోడ్డు ఉంటుంది. అట్లా కాకుండా ఇంకొక రోడ్డు సైడ్ డీవియేషన్ తీసుకొని వై షేప్లో తీసుకొని అది రేపు కమింగ్ జూన్ లోపల కంప్లీట్ అయ్యేటట్టుగా డిజైన్ చేసాం. దానికి కూడా టెండర్లు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి. కాబట్టి వచ్చే జూన్ కల్లా ఈ రోడ్డు మీద పోతారు. ఓకే, అవి వస్తాయి. అవి యాక్చువల్గా 13 అవి 15 అవి రోడ్లు కాట టెంపరీ కాదు, ఇది యాక్చువల్గా ఉండిపోతుంది ఫ్యూచర్లో. మంగళగిరి రోడ్డుకి అంటే సీడ్ యాక్సిస్ రోడ్డు డైరెక్ట్ నేషనల్ హైవే కొట్టిపోద్ది. ఇటుపోయి మంగళగిరి రోడ్డు మీదకి ఎక్కదు. ఔటర్ రింగ్ రోడ్డు కూడా యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం టేకప్ చేస్తుంది. దానికి సంబంధించి యాక్చువల్గా రేపు సబ్ కమిటీ డిసైడ్ చేసిన తర్వాత ల్యాండ్ విషయం దాన్ని విల్ ప్రొసీడ్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ. లేదా అంటే యాక్చువల్గా అవి రెవెన్యూ విలేజ్ కింద తీసుకుంటే 25 వస్తాయి. వాటన్నిటిలో కూడా కంప్లీట్గా చేయటానికి, ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా స్టడీ చేస్తే వాటర్ సప్లైలో 30% గ్యాప్ ఉంది ప్రజెంట్. ఆ 29 గ్రామాల్లో వాటర్ సప్లైలో ప్రజెంట్ 30% షార్టేజ్ ఉంది. అదేవిధంగా సివరేజ్ ఏదైతే యూజ్డ్ వాటర్ ఉందో దాన్ని ప్రాపర్గా ట్రీట్ చేసి బయటికి పంపించడంలో 100% గ్యాప్ ఉంది. అదేవిధంగా రోడ్స్లో